హాయ్. హాయ్. ఏమండే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరన్నా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవడ్రా నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలో మాత్రం ఏం మాత్రలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలర్, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. రెండు రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటావా? ఒకటేం తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్. ఇతనెవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ ఖాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునురా. చి 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 చి, నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యాత వీళ్ళు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూశాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? రే ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుతుంది. బాగోదేమో. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. ఆ? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడ్రా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి? రేయ్ వెళ్ళాను, రేవ్ పెట్టండి రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. ఏయ్! పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న ఓట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల బా. పద, నువ్వు పద. పదండి, లోపల బా, లోపల బా, సంజు, లోపల బా, పదండి. చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా.
ఏమే ఏమే తలుపు తీయవే. అయ్యో ఇది భక్తిలో ఉంటే భర్తను కూడా మర్చిపోద్ది. ఏమే తలుపు తీయవే. ఏమే తలుపు తీయవే. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఇంకా ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వెనక్కి ఇద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనక్కి గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు ఎటు వెళ్తే అటు. వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. వాళ్ళే రాయలసీమ అంటే రక్తం వేరులై పారుతుందంట. కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు కూడా లేదే. సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచులు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంటారు. కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేరా చెప్పేది. ఎవడ్రా నువ్వు? ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం. పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్. సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, పాప్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్స్. అమ్మాయి. ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమా. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులు ఏంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగ మైండ్ బ్లాక్ చేశారా. సర్లే వాళ్ళ గొడవలు మనకెందుకు కానీ అర్జెంటుగా 10:48 ని పట్టుకోవాలి. ఏం ఎఫెక్ట్ ఇచ్చింది ఇది. దేవ 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 దేవుడా, ఓ దేవ దేవుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో. చెర్లపల్లి జైల్లో ఉన్నారు, రామొక్కుదు గాని. చెల్లెమ్మా నీవేనునా. ఇదేరా వెహికల్. ఇది వెహికల్. డ్రైవర్ రెడీ. డ్రైవర్. డ్రైవర్ లేకపోతే కీసున్నాయిగా. అవును నీకు రూట్ తెలుసా? అంటారు కదరా, మనసుంటే మార్గం ఉంటుందని. కరెక్టే. అరే రాయలసీమలో కూడా లాన్కో హిల్స్ పెడుతున్నారేంటి? పొక్లైన్ ఉంది కదా. అయ్యా, అమెరికాలో అడుక్కునేవాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇంటి బకెట్లు చెప్పడం కాచాలా? రే మామ్స్ ప్లీజ్ రా, నా కోసం. ఇండియా అమ్మాయిలతో నసెక్కురా. అదే అమెరికా అమ్మాయిలు అనుకో, పిలవకుండా వాళ్ళే వచ్చేస్తారు. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు మనతో పాటు ఉంటారు. ఒకళ్ళు 2 పిల్లలు అంటారు. పోలికలు కలిస్తే ఉంటారు, లేకుంటే చెప్పైపోతారు. దీన్ని అమెరికాలో డేటింగ్ అంటారు. మరి నువ్వెంత మందితో చేసేవేంటి డేటింగ్? అమెరికా అమ్మాయిలకు మనతో డేటింగ్ చేసే అవకాశం అదృష్టం కలగలేదు. ఏం పాపం? మన హైట్ కు పర్సనాలిటీకి తగ్గ అమ్మాయిలు దొరకలేదు. అయినా మాకుంటే చేతి పనులు మాకుంటే లేవా. అన్నా పిల్లలు వచ్చారన్నా? బుజ్జమ్మా నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో. అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్లు లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం.
సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. పాంజు, ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా, నువ్వు కాఫీ రెడీ చేయి. పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? నో, ఐఎమ్ 7 years senior. తెలుస్తుంది. యా. ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను మా వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే అంటే వాడు మామూలుగా అదనమాట. మ్మ్, ఏమైంది ఎందుకు ఎందుకు అవుతున్నారా? అందరూ నవ్వుతున్నారు. నవ్వుకుంటే బాగుంటుంది. క్షవరాలోడివా? అలా అంటారేంటండి? ఈజ్ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు. పనైతే దీంతోనేగా. అవును. అయితే అదే. అబ్బా అదే. అయినా తప్పే ఉంది, ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా, అయ్యా నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు అక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు, ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళో దిగ్గాని అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే అంటే జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా ఏంటి? ఎవరు తరవకుండానే. ఏంటన్నయ్య నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు. నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రే భద్ర, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్లా? రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అంటే అవును, బుజ్జమ్మ మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదూ? అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్రా అన్నా, వీళ్ళు మన గెస్ట్లు. అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సీమ రుచులు రుచి చూసిపోతారు. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా. అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 pieces. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి
32 పీసెస్ 30 ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్, నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్. అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? ఉద్యమ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంట పడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా. అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి? బలా? అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శనో తిరిగిపోద్ది. బలి మల్లిక షరావత్ ముంబై ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మో ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో వేసేవంటే వేసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని మనం చంపేపోదా పద. ఏడ్చేవులే గాని ముందా బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాట నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. ఏడుకోకుంటావరా? ఏడుకోకుంటావా? కూర్చో. ఏంటి ఇక్కడ బాగుందా? చాలా బాగుంది. మొత్తం సంచి తెలిపే. నానాయ్ మొత్తం తాగాకు నా గురించి. నువ్వేం బెంగపడక, నీ అన్లోడింగ్ తగ్గట్టుగానే ఉంచుతానులే. ఏమండి కే విశ్వనాథ్ గారు, ఏమిటండి అన్యాయం? నలుగురు తిరిగే రోడ్లో పిల్లాడు చండాలం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? నలుగురు తిరుగుతున్నారు కనుక పిల్లాన్ని కూర్చోబెట్టాడు. రాత్రిపూట ఆ పెద్ద మనిషి చేసే పని కూడా అదే. ఎవ్వరి మాట విండు. దమ్ముంటే వెళ్ళి అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకు అడగను విధవను? ఎవరికి బాధ్యత లేదు, ఎవరు రూల్స్ పాటించడం లేదు. ఏమిటో ఏ చండాలం? ఏమండి పెద్దవారు పిల్లాడితో ఇలా రోడ్డు మీద నన్ను అడగడానికి కాదు, నువ్వు ఎవడి నన్ను అడగడానికి అడుగుతున్నాను నేను. నువ్వు వేసిన రోడ్డు అయితే కాదు, ఇటు బాబు వేసిన రోడ్డా కాదు, ఇటు తాత వేసిన రోడ్డు అని అడుగుతున్నాను నేను. కాదు, నీ ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాడు ఇడు. ఏమంటే అసలు ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాడు అని అడుగుతున్నాను నేను. ఆడ ఇష్టం, ఆడ ఎక్కడైనా కూర్చుంటాడు, ఏమనే చేస్తాడు. మొన్నటికి మొన్న మరకేదిలోకి వచ్చి ఇటు కూర్చున్నప్పుడు ఆడెవడో నీలాగా వచ్చి అడిగాడు. అప్పుడు నేనేం చేశాను? ఏం చేశాను? చిన్నగా ఆడింట్లో కూర్చున్నాడు. అంతవరకు ఎందుకు? నేను అడిగినా ఏడు ఎరా నువ్వు అడిగితే ఏడు చెప్పాను కాదు, ఏడు చెప్పాను చెప్పాడుగే. అదే ఇది నా టాలెంట్. ఇప్పుడు నువ్వు అడిగా, నీకు దమ్ముంటే ఏ సెంటర్ రమ్మటా సెంటర్కి వస్తాను, ఏ జంక్షన్ రమ్మటా జంక్షన్కి వస్తాను. కుక్కలు సరే, పొందులు సరే, ఎక్కడికైనా సరే నన్ను రెడీ. ఏంటి నా మాటగా నీ చుట్టూ ఊడిపోయిందేటి? ఏంట్రా నీ దొడ్లో టాలెంట్? నీలాంటి వాళ్ళను ఊరికే వదిలేస్తే ఈ విశాఖపట్నం శ్మశానపట్నంగా మారిపోతుంది. అయితే ఇప్పుడు ఏడు చేస్తానంటే వేటి? ఏడు మనతో రన్నింగ్ రేస్ చేయలేక అక్కడ ఆగిపోయి ఉంటాడు, లేకపోతే మనతో పెట్టుకుంటాడు. తెలుసు తెలియకో నీకు శిక్ష వేసే చోటికి వచ్చావు. ఒక్కసారి పైకి చూడు. ప్రజామరుగు దొడ్డి నేను ఎక్కడ ఉన్నానండి? ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి గంట తర్వాత బయటికి రావాలి. శుభ్రహన్ రోడ్లు ఉండగా నేను ఎందుకు లోపలికి వెళ్తాను? లోపలికి వెళ్తే కుళ్ళిపోనా? నేను వెళ్ళు. వెళ్ళనా? అమ్మా వెళ్ళు. మొత్తం ఎలా పోతే కత్తి పొడిచి నాకు ఉన్నాడు. అబ్బా అయ్యి బాబా, ఇదే ఎంత దుర్వాసన బాబు, ఇక్కడ కంపు కొట్టేస్తుంది బాబు. అది వెళ్ళిపోయాడమా, జుత్తులో వెళ్ళిపోయాడమా, చూడండి బాబు.
రేపు కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా పాపం ఒక ఆడపిల్లను ముగ్గురు కిడ్నాప్ చేస్తారా? చెప్పేది వినండి. సునామీ నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్ను ఎవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? వచ్చినోడు ఒప్పుకుంటున్నా. అమ్మా లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు గారు. ఇంకోసారి ఎక్కడ కనపడ్డావంటే. ఓకే. నొప్పులు ఎక్కున్నాయి, ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా. మగపిల్లగారు పుడితే నా పేరు పెట్టుకో. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా విస్కీ. అది విషం అన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగా. విషం అన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడ ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషయమేనన్నా. గుద్దుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనాలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు కూడదు. దేవా పారు, వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా. నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, దేవా. పార్వతి, దేవా. నన్ను రక్షించండి రో, నన్ను కాపాడండి రో. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా పారు? అవును. ఒక్క నిమిషం మాట్లాడుకుంటున్నాం కదా. నా కోసం పెళ్లి పీటల మించి వచ్చేసావా పారు? దేవా. పారు అన్నా, ఒక్క విషయం పారు. నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా. మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. దేవుడా దేవుడా, చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది కూడా, తప్పైపోయింది స్వామి. అమ్మో థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. సారీ, మీరు చెప్పేశారు కదా, సరిపోతులే. నేనే పెద్ద దేశముద్దు, నాకే కట్టింగ్ ఇస్తాడా? చెప్తా. టికెట్ 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 తీసుకోండి. ఏంటి సార్, ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు
టికెట్ కొనండి. బుద్ధున్నోడు ఎవరు టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. మర్యాదగా చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు ఈడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమా కండక్టర్ నీకు బుద్ధుందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, ఆ. వాళ్ళు దొంగలు కాదు, ఓహో చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగండి? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. టికెట్ ఎక్కడిదిరా? మీ టికెట్? అదే 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 అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చేంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటావేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే ఏమన్నా పీకుతారా? నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తాం. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, వీడి దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగి చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? భయం ఏంటి? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని.